హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఈ రోజు మాత్రం మీ అడ్మిన్ ఫుల్ ఖుషీలో ఉన్నాడబ్బా. అదేంటనే తర్వాత చెప్తాను. ఓకే, ఏపీలో మొగోళ్ళు కూడా ఉన్నారా అని ఆశ్చర్యపోతున్న పొలిటికల్ మేధావులు. ఒక అనాగరిక విచ్చలవిడి పార్టీకి ఓట్లేసి 5 సంవత్సరాల నుండి రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్న, ఇన్ని రోజులు ఏమీ పీకలేక చూస్తూ కూర్చుండిపోయిన ఏపీ ప్రజల్ని చూసి ఇతర రాష్ట్రాల వాళ్ళు నవ్వుతుండేవాళ్ళు. రాజధాని లేదు, అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. అయినా కూడా ఏ ఒక్కడు కూడా నోరు మీద పరేంట్రా, ఇంత గొజ్జలేంట్రా మీరని మనల్ని చూసి అసహించుకునేవాళ్ళు. ఈ రాష్ట్రంలో ఓటర్ల కంటే యాచకులు ఎక్కువైపోయారు. భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేసి పూట గడవడం కోసం పరితపిస్తున్నారు ఈ బోకుగాళ్ళని హేళనగా మన వైపు చూసి మాట్లాడుతుంటే తలదించుకోవడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్లో మేము అడుగుతునే వాళ్ళమో హౌలగాళ్ళమో కాదురా, మాకు అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కావాలని టీడీపీకి ఓటు వేశారు. ఇది చూసిన పక్క రాష్ట్రాల వాళ్ళు, పొలిటికల్ మేధావులు ఆంధ్రాలో ఇంతమంది మొగోళ్ళు ఉన్నారా అని ఆశ్చర్యపోతున్నారు. మీరు మొగోళ్ళురా బుజ్జి, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టారు. మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన డబ్బా పార్టీకని మనల్ని భుజం తట్టి చప్పట్లతో హర్షధ్వానాలు చేస్తున్నారు. నాకున్న అప్డేట్ ప్రకారం చెప్తున్నాను, మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి టీడీపీ కూటమి 129 నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ దాదాపు 5,000 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నాడు. హిందూపూర్లో బాలకృష్ణ గారు భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతున్నాడు. కడప సిటీలో మాధవిరెడ్డి టీడీపీ అంటే ముందంజలో ఉంది. ఈ కడప మన వై యేసిరెడ్డి గారి కంచుకోట. చూస్తుంటే ఈ కంచుకోటని పగలదెంగేలా ఉన్నారు టీడీపీ వాళ్ళు. ఇక గుడివాడలో కొడాలినానికి చుక్కలు కనబడుతున్నాయి. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా దూసుకుపోతున్నాడు. మన డైమండ్ రాణిని స్టేజ్ డాన్సులు చేసుకోమని తీర్పునిచ్చారు నగరి ఓటర్లు. మొత్తానికి వైసీపీ పార్టీని నిలువున పాతరేశారు ఏపీ ప్రజలు. ఒక్క ఛాన్స్ అని అడిగినందుకు ఓటేసిన పాపానికి ఎన్ని నేరాలు, ఎన్ని ఘోరాలు చేశారా. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని, తెలుగువాడి గొప్పతనాన్ని చాటి చెప్పిన ఎంతోమంది మహనీయులు కూడా ఈ దరిద్ర పరిపాలనను, మీ అరాచకాలను చూసి ఏపీ ప్రజల అగచాట్లు, దీనస్థితిని చూసి సిగ్గుతో తలదించుకున్నారు. కానీ నేటితో ఏపీకి పూర్తి స్వాతంత్రం వచ్చింది. ఎప్పుడు చిల్లర రాలుస్తారా అని యాచకుల్లా బొచ్చెలు పట్టుకున్న ఏపీ ప్రజానికం నేటి నుంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొంది చెమటోడ్చి కష్టపడి సంపాదించుకొని రొమ్ము విడుచుకొని నిలబడతారు. ఏపీ ప్రజలందరికీ నా క్షమాపణలు. ఎందుకంటే ఇన్ని రోజులు మిమ్మల్ని గొర్రెలు, చేతకాని దద్దమ్మలని నా వీడియోలో విమర్శించాను. కానీ మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని మొగోళ్ళు అనిపించుకున్నారు. హ్యాట్స్ ఆఫ్. ఇక వాడెవడో 6వ మస్తానో 7వ మస్తానో అనుకుంటా. ఈ కౌంటింగ్ పూర్తయిన తర్వాత చెప్తా వాడి సంగతి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను, చూస్తూనే ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.